ఇప్పటి క్రితం సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే మేము మాట్లాడటం స్టార్ట్ చేస్తే, మేము భాష వాడటం స్టార్ట్ చేస్తే ఈ భాష సృష్టికర్త కేటీఆర్ అని చెప్పక తప్పదు. ఒంటి నిండా కొవ్వు అహంకారంతో కేటీఆర్ మాట్లాడిన మాటలు తీరు చూస్తూ ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పదాలు మాట్లాడుతుండు కేటీఆర్. తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది, తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది. ప్రజలు ఒళ్ళంతా ఒలిసి కర్రుగాల్చి వాతలు పెట్టినా ఇంకా సిగ్గు రాకుండా, ఇంకా సొయ్యి లేకుండా ఎందుకు మీకు ఈ అహంకారము, ఎందుకు మీకు ఈ అహంకారపూరితమైనటువంటి ధోరణి? వరంగల్ పోయేసి వరంగల్ ఉద్యమగడ్డకు దండమని పెడతావు. వరంగల్లో రక్తం బారిచ్చింది నువ్వు కాదా? స్మృతి ఎన్కౌంటర్ చేసింది నువ్వు కాదా? ఉద్యమకారుల్ని అవమానించింది నువ్వు కాదా? అవమానాలు, మోసాలు మీ చిరునామా కదా. ఈరోజు మీరు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు? ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడుతున్నాం. వరి వేస్తే ఉరి అన్న వెధవరు, వరి వేస్తే ఉరి అని మాట్లాడిన వెధవరు. ఇవాళ ఏకకాలంలో 20,000 కోట్ల రుణమాఫీ చేస్తుంటే, రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలంతా కొనియాడుతుంటే నీ కళ్ళు కనిపిస్తలేవా? చెవులు వినిపిస్తలేవా? నువ్వు మాట్లాడిన భాషను మేము కూడా మాట్లాడవచ్చు. ఈ రాష్ట్రాన్ని కొకేన్గా మార్చినటువంటి వెధవోడు, డ్రగ్స్ రాష్ట్రంగా తయారు చేసినటువంటి వెధవోడు అని మేము కూడా అనవచ్చు. కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి వెధవోడని మేము కూడా మాట్లాడగలుగుతాం. అమరవీరులను మోసం చేసిన వెధవోడని మేము కూడా మాట్లాడగలుగుతాం. ఉద్యమకారుల ఉసురు తాకి ఓడిపోయిన వెధవోడని మేము కూడా చెప్తాం. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలిచినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేసిన విధ్వంసం, మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని చెరబట్టిన మీరు బొగ్గును వదల్లే, బూడిదను వదల్లే, భూముల్ని వదల్లే, అన్నిటిని చెరబట్టిరు మీరు. చివరికి అందంగా ఏది కనిపిస్తుంది దాన్ని కూడా వదల్లే మీరు. నువ్వు మాట్లాడితే ఎట్లా? నీ నోరుని పినాయిల్తో గడగాలంటారు ప్రజలు. నీకు అహంకారం తగ్గలేదు, మీ బలుపు తగ్గలేదని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీ బలుపు, మీ అహంకారం తగ్గించుకోండి. ప్రజలు ఎన్నిక వచ్చినా బండకేసి ఉతుకుతుండ్రు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉతికిరి. ఇప్పటికీ నీకు సిగ్గుంటే ప్రజలు ఎందుకు ఓడించారు అనేటువంటి రివ్యూ చేసుకోలేదు, గుణపాఠం తీసుకోలేదు. ఆ సోయి కూడా నీకు లేదు. జూబ్లీహిల్స్లో ఓడిస్తే రివ్యూ చేసుకొని మీ తప్పుల్ని ఒప్పుకునే సోయి కూడా నీకు లేదు. ప్రజలు ఎంత చితక కొట్టినా, ప్రజలు ఎన్నిసార్లు చెంపదెబ్బ కొట్టినా, ప్రజలు ఎన్నిసార్లు ఉమ్మేసినా సిగ్గు శరం లేకుండా ఎందుకు మాట్లాడుతారు మీరు? సోయిలేని భాష ఎందుకు మాట్లాడుతారు మీరు? తెలంగాణ ఉద్యమంలో ఇదే భాష వాడి ఇట్లనే రెచ్చగొట్టి దాదాపు 1,200 మంది బిడ్డలు అమరులైతే ఆ అమరుల శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నటువంటి మీరు, ఆ అమరుల యొక్క త్యాగాల పునాదుల మీద భోగాలు అనుభవించిన మీరు, ఈరోజు మీరా మాట్లాడేది? మీరా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది? Subscribe us and press the bell icon for more interesting updates.